అందరికీ ప్రభు పేరిట వందనములు చెల్లిస్తూ ఉన్నాము. వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. మమ్మను ప్రేమించు తండ్రి, మరొక మారు ప్రభువా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నందుకు ప్రభువా మీకే వందనములు తండ్రి. ఈ మాటల ప్రకారము తండ్రి మా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా ప్రభు సంధింపచేసి ప్రభా మార్చబడగలిగే కృపను మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ మనము చూస్తే నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఫలము పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందును. ఇక్కడ 2 ఆశీర్వాదాలను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మన బంధువులు లేకపోతే మనకి కలిగి ఉన్న ఆస్తులు వీటినన్నిటినీ దేనినైతే మనము ప్రభువు నిమిత్తము విడిచిపెట్టడానికి సహితము మనము ఇష్టపడతామో అప్పుడు 100 రెట్లు ఫలమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అయితే ఇహమందు 100 రెట్లు ఫలమును అనుభవించే విధముగా దేవుడు మనల్ని చేయడమే కాకుండా పరమందు నిత్య జీవమును స్వతంత్రించుకునే వారిగా దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకుని ఉన్నాము, విడిచిపెట్టిన ప్రతి వాడును. ఈ దినము మనము చూస్తే మనము పూర్వము ఏ స్థితిలో అయితే ఉన్నామో, అంటే దేవునిని ఎరగక ముందు ఏ స్థితిలో అయితే ఉన్నామో వేటిని అయితే బహుగా మనము ప్రేమిస్తూ వేటి యందు అయితే మన ప్రతి ఒక్క ఆశలను కూడా నిమగ్నము చేసుకుని ఉండిన వారిగా మనం ఉన్నామో, నేటికి కూడా అదే స్థితిలో గనక మనము ఉన్నట్లయితే గనక మనము ఈ భూమి మీద ఆశీర్వదించబడాలి, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి అని ఒకవేళ మనము మాట్లాడుతూ ఉన్నామేమో, మనము దేవుని కొరకు దేనినైతే విడిచిపెట్టడానికి ఇష్టపడతామో, దేవుని కొరకు ఏదైతే అర్పించడానికి మనము ఇష్టపడతామో దేవుడు మన జీవితాల్లో 100 ఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యములో మనల్ని వారసులుగా చేసుకొనటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము చూస్తే కొంతమందిని ఈ జీవగ్రంథంలో కొంతమంది కొన్నిటిని విడిచిపెట్టి ఉన్నారు. వాటిని వారు విడిచిపెట్టడము వలన వారు దేవుడిస్తున్న గొప్ప ఫలములను వారి జీవితంలో వారు పొందుకొని ఉన్నారు. అవి ఏంటి అని గనక మనము చూస్తే, మొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలను మనము చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. ఇక్కడ చూడండి, యెహోవా అబ్రహాముతోటి చెప్పి ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు ఏ దేశమునైతే చూపిస్తూ ఉన్నానో ఆ దేశమునకు నువ్వు వెళ్ళు. అంటే దేవుడు ఇక్కడ ఏమి చెప్తున్నాడు అనేసి అంటే, నీ ప్రతి ఒక్క స్వంత జనాంగాన్ని నువ్వు విడిచిపెట్టి నేను నీకు ఏ దేశమైతే చూపిస్తూ ఉన్నానో, ఏ ప్రాంతమునైతే నేను నీకు చూపిస్తూ ఉన్నానో ఆ ప్రాంతమునకు నువ్వు వెళ్ళు. ఈ దినము మనము దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలను గనక మనము అర్థము చేసుకొనగలిగితే దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నది. ఈ దినము నువ్వు ఏ పాపములో అయితే
నిలుస్తున్న వాడిగా నువ్వు ఉన్నావో, ఏ పాపములు అయితే నువ్వు పట్టబడిన వాడిగా ఉన్నావో దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నువ్వు నిలిచి ఉన్న నీ స్థలము నుంచి నువ్వు విడిచిపెట్టి బయటకి రా. ఎక్కడికి అనేసి అంటే, దేవుని యొక్క మందిరమునకు నువ్వు నడిపించబడు. దేవుడు నీకు ఏ ప్రదేశమునైతే పవిత్రముగా చూపిస్తూ ఉన్నాడో, ఏ ప్రదేశమునైతే దేవుడు నిన్ను చేర్చుకొనాలని ఆశ కలిగి ఉన్నాడు, ఆ ప్రదేశమునకు నువ్వు నడిపించబడు. దేవుడు నీ జీవితంలో ఎవరు చేయటువంటి కార్యం అయినప్పటికీ కూడా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు. అయితే చూడండి, దేవుడు ఇక్కడ అబ్రహాముతోటి మాట్లాడి ఉన్నాడు. నీ ప్రతి ఒక్క బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నువ్వు నేను చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు సెలవిచ్చిన తోడనే అబ్రహాము ఏం చేశాడు అనేసి అంటే, తన ప్రతి ఒక్క సొంత జనాంగాన్ని విడిచిపెట్టి బయటకు రావడాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క మాటకి అబ్రహాము లోబడిన విధేయతని మనము చూస్తూ ఉన్నాము. అయితే అబ్రహాము లోబడిన విధానాన్ని బట్టి దేవుడు అతనికి ఏదైతే ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్పి ఉన్నాడో వాటిని నేటికి కూడా ఫలింపులో ఉండగలిగే కృపని దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఏ పాపం అనే స్థలములో నువ్వు నిలిచి ఉన్నావో ఆ స్థలము నుంచి నువ్వు బయటకి రా. దేవుడు ఎక్కడి నుంచి అయితే నువ్వు విడిచిపెట్టి రమ్మని అంటున్నాడో ప్రతి ఒక్క వాటిని కూడా విడిచిపెట్టి నువ్వు బయటకు రావడానికి ఇష్టపడు. దీంట్లోనే ఇంకొక మాటని కనుక మనము చూస్తే, అబ్రహాము చూడండి, తన ఇంటి వారిని, తన బంధువులను అందరినీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు అనేసి అంటే, అక్కడ చూడండి, దీంట్లో ఇంకొక సత్యాన్ని కనుక మనము అర్థము చేసుకొనగలిగితే, అక్కడున్న ప్రతి ఒక్క ఆచార వ్యవహారాలన్నిటినీ కూడా అక్కడనే విడిచిపెట్టి కానానుకు బయలుదేరడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే క్రైస్తవ జీవితాల్లో చూడండి, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనము పిలువబడుతూ ఉన్నామే కానీ మనము ఎటువంటి ఆచారాలను కానీ మనం ముందు దేనినైతే కలిగి ఉన్నామో దానిని నేటికి కూడా విడిచిపెట్టకుండా వాటినే మనము హత్తుకుంటున్న పరిస్థితులను మనము మన జీవితాల్లో చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నువ్వు దేవునిలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన మునుపు ఎలా ఉన్నదో ఇప్పుడు ఆ విధముగా ఖచ్చితముగా ఉండనే కూడదు. అది మార్చబడితేనే దేవుడు నీ ఎడల కార్యము చేస్తాడు. అనేకులు నిన్ను చూసి ఆయన తట్టు తిరపబడగలిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు చూడండి, అనునిత్యము మనతో మాట్లాడుతూ ఆయన మాటల చేత మన హృదయం ఎదుట నిలబడి ఆయన తలుపు తట్టుచూ ఉన్నప్పుడు మనం ఆ తలుపుని తీసి ఏం చేయాలి అనేసి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి మనము ఆహ్వానించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆయన మాటలకు మనము లోబడడానికి మనము ఇష్టపడతామో అప్పుడు ఆయన తన కృపను మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి ఉన్నాడు. తన జీవితంలో ఏదైతే ఆశీర్వాదము లేకుండా తను బాధపడుతూ ఉన్నాడో ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా తను సొంతము చేసుకున్నాడు. అప్పటి వరకు అబ్రహాముకి పిల్లలు లేరు. అయితే దేవుడు అబ్రహాము మాటకి ఎప్పుడైతే లోబడి తనకు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చి ఉన్నాడో దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేసి ఉన్నాడు. ఏమని అనేసి అంటే, అనేకులకు నిన్ను గొప్ప జనముగా, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. చూడండి, అనేకులుగా నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను అని దేవుడు తనకి వాగ్దానము అనేది చేస్తున్నాడు. అట్టి విధముగానే ఎవరు ఊహించని రీతిలో దేవుడు అబ్రహాముకి సంతానమును కలగజేసి వారిని ఇశ్రాయేలీలుగా ఒక గొప్ప జనాంగముగా దేవుడు వారిని చేసి ఉన్నాడు. చూడండి, నేటికి దేవుని యొక్క పిల్లలుగా అనేకులు ఈ భూమి మీద పిలువబడుతూ ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదము అబ్రహాము తన జీవితంలో సొంతము చేసుకుని ఉన్నాడు అనేసి అంటే, అది ఎవరి మాట వలన అనేసి అంటే, దేవుని యొక్క మాటకు విధేయుడై తను దేవుడు ఏదైతే విడిచిపెట్టమని తనకు సెలవిచ్చి ఉన్నాడో, తనతో మాట్లాడి ఉన్నాడో వాటిని విడిచిపెట్టడము వలన అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు అబ్రహాముని అనేకులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించి నేటికి మన ఎదుట ఒక మాదిరిగా ఉండగలిగే కృపను అబ్రహాము పొందుకుని ఉన్నాడు. అలాగే ఇంకొక మాటని మనము చూస్తే, రాజుల మొదటి గ్రంథము
19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనాలు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాషాతు కుమారుడైన ఏలియా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవు అడుగగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచునుండెను. చూడండి, ఇక్కడ గనక మనము చూస్తే ఏలియా వెంబడ ఎలీషా వెంబడించి అతని వెంట వెళ్ళడాన్ని మనము చూస్తున్నాము. తను దేనిని విడిచిపెట్టి ఉన్నాడు అనేసి అంటే, అప్పటి వరకు తను ఏ పని అయితే అక్కడ చేస్తూ ఉన్నాడో, ఏ ఎడ్లను అయితే తను దున్నుతూ ఉన్నాడో వాటిని విడిచిపెట్టి వెళ్ళి తన తల్లిదండ్రులకు మాట చెప్పి వచ్చి ఏలియాని వెంబడించిన పరిస్థితులను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ చూడండి, ఏలియా కంటే కూడా ఎలీషా ఎక్కువ అద్భుతాలు చేసిన విధముగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏలియా కంటే కూడా ఎలీషా ఎక్కువ ప్రచురితమైన పరిస్థితులను కూడా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ఎలీషా అక్కడ తను కలిగి ఉన్న ఎడ్లను, అంటే తను కలిగి ఉన్న ఏ బాధ్యతనైతే తను అక్కడ కలిగి ఉన్నాడో, ఏ పనినైతే అక్కడ చేస్తూ ఉన్నాడో, ఏలియాను వెంబడించడానికి ఎలీషా అక్కడ విడిచిపెట్టి ఏలియాను వెంబడించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ దినము దేవుని యొక్క పని కొరకు మనము వేటిని విడిచిపెట్టి రాగలుగుతున్నాము అని మనము గనక ఆలోచన చేసుకొనగలిగితే, చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క మందిరానికి రావడానికి అనేకమైన ఆటంకములు మనకి వస్తూ ఉన్నాయి. దేవుని మందిరానికి ఎందుకు రాలేదు అని గనక ఎవరైనా అడిగితే ఎన్నో రకముల కారణాలు మనము చెప్తూ ఉన్నాము. అయితే మనం ఈ జీవ గ్రంథంలో చూస్తే దేవుని పని కొరకు అబ్రహాము తన సొంత జనాంగాన్ని అక్కడ విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఎలీషా దేవుని కొరకు, అలాగే దేవుని యొక్క ప్రవక్తని, దేవుని యొక్క సేవకుని వెంబడించడము కొరకు తను కలిగి ఉన్న ఎడ్లను విడిచిపెట్టడాన్ని మనము చూస్తూ ఉన్నాము. చూడండి, నేటి దినాల్లో ఆదివారము ఆరాధన అనేసి అంటే మనము నియమించిన సమయానికే వస్తున్నామా రావట్లేదా అనేది మనం ఆలోచన అనేది ఈ దినము చేసుకున్నాలి. దేవుని యొక్క మందిరంలో పని అనేసి అంటే మనము వేటినైనా విడిచిపెట్టి వస్తున్నామా రాలేకపోతున్నామా అనేది మనము ఈ దినము ఆలోచనలోనికి తెచ్చుకోవాలి. మనము సాధారణంగా ఆలోచన చేస్తే దేవుడి పని ఎప్పుడు చేయడానికి ఇష్టపడతాము అనేసి అంటే, మన పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత, మనకి ఖాళీ అయిన తర్వాత దేవుడి పని చేద్దాము అని బయలుదేరుతున్న సందర్భాలను మనము మన జీవితాల్లో ఎక్కువసార్లు చూస్తూ ఉంటాము. అయితే నిజముగా నువ్వు నీ దేవుని కొరకు నిలబడాలి అని ఆసక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుడి పని చేయడానికి వస్తావు అనేసి అంటే, అన్ని పనులు చక్కబెట్టి రావాలి అని ఈ లోకంలో కలిగి ఉన్న వేటిని కూడా నువ్వు నీ ఆలోచనలోనికి తీసుకొనవు. ఎప్పుడు వస్తావు అనేసి అంటే, ఎప్పుడైతే దేవుని పని సిద్ధముగా ఉన్నదో అందరికంటే ముందు నేను వెళ్ళి నా దేవుని పనిలో నేను పాలు పొందుకోవాలి అని అందరికంటే ముందు నువ్వు దేవుడి సన్నిధికి పరిగెత్తుకుని వస్తావు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక బలహీనత కలిగితే సమస్తమును అక్కడ విడిచిపెట్టి వెంటనే మనం ఎక్కడికి పరిగెత్తడానికి ఇష్టపడతాము అనేసి అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడానికి ఇష్టపడతాం. చూడండి, మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మన చుట్టూ మన ఎదుట ఎంత పెద్ద పని ఉన్నప్పటికీ కూడా దానిని కొద్ది సమయం ఏం చేస్తాము అనేసి అంటే పోస్ట్ పోను చేసుకుంటాం. ఎందుకు? మన ఆరోగ్యము మనకు అక్కడ ముఖ్యము అనిపిస్తోంది. లేకపోతే మన స్నేహితులు, మన బంధువులు ఎవరైనా కొంచెము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదంటే వారు బలహీనులై ఉన్నప్పుడు, వారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఫోన్ అర్జెంటుగా వచ్చినప్పుడు సమస్తమును అక్కడ విడిచిపెట్టి మనము వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళడానికి మనము ఇష్టపడుతున్నాం. అదే
దేవుని యొక్క మందిరములో ప్రార్థన జరుగుతోంది అన్నప్పుడు, దేవుని యొక్క పని నీ కొరకు వేచి చూస్తోంది అన్నప్పుడు ఏమి వెతుక్కుంటాము అనేసి అంటే సమయాన్ని వెతుక్కుంటాము. అన్ని పనులు ముగించబడుతున్నాయా లేదా అని సమయాన్ని చూసుకొని దేవుని పని కొరకు మనము కష్టపడడానికి ఇష్టపడుతూ ఉన్నాము. అయితే ఈ విధముగా మనము జీవగ్రంథములో గనక చూస్తే దేవుని పని కొరకు సమస్తమును విడిచిపెట్టిన వారు సహితముగా ఉన్నారు. ఇంకొక మాటని మనము చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 12-13 వచనాలను మనము గనక చదివితే, అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, చూడండి ఇక్కడ 12-13 వచనాల్లో మనము చూస్తే యోసేపు తన జీవితంలో పాపము నుండి పారిపోవడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే పాపము నుండి పారిపోయే సందర్భంలో అక్కడ తను ఏమి విడిచిపెట్టి ఉన్నాడు అనేసి అంటే తన వస్త్రమును విడిచిపెట్టి ఉన్నాడు. చూడండి అక్కడ తను ఒకవేళ ఆ వస్త్రము కొరకు గనక అక్కడ ఆగి ఉంటే కొద్ది సమయానికి పాపము ఒకవేళ తన హృదయాన్ని ప్రేరేపిస్తుందేమో అన్న భయము చేత ఆ వస్త్రము అక్కడ యజమానురాలి చేతిలో ఉన్నప్పటికీ కూడా, తనదే ఆ వస్త్రం అయినప్పటికీ కూడా అక్కడ పాపము తన కనులెదుట ఉంది కాబట్టి పాపము నుంచి దూరముగా పారిపోవడానికి అక్కడ తన వస్త్రాన్ని సైతము తను అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. ఈ దినము చూడండి, మనము పాపము చేస్తున్న వారి మధ్యలో ఉన్నప్పుడు మనము గనక లోకంలో కలుగుతున్న పరిస్థితులను చూస్తే చూడండి, మందు తాగడము, సిగరెట్ తాగడము ఇలాంటి వ్యసనాలు మొదట్లో ఎవరికైనా అలవాటు ఉంటాయండి? ఎవరికి ఎటువంటి అలవాటు కూడా ఉండదు. దానికి వివశంగా అలవాటు పడిపోయిన వారు, ఆ వ్యసనాలు లేకపోతే పావుగంట కూడా ఉండలేని వారు మొదట ఏమనేవారు అనేసి అంటే వాటి పేర్లు చెప్తే చిచ్చిచ్చి అని వారు తమ హృదయంలో అసహించుకోలేని వ్యక్తులు మొదట ఎవరైనా ఉన్నారండి? ప్రతి ఒక్కరూ కూడా మొదట వాటి పేర్లు వినగానే అసహించుకున్న వ్యక్తులే. తర్వాత కాలము జరుగుతున్న కొద్దీ వారు ఏం చేయబడ్డారు అనేసి అంటే దానికి దాసోహం అయిపోయి అవి లేకపోతే కనీసము 10 నిమిషాలు కూడా వారు ఉండలేని స్థితికి వారు చేరుకొని ఉన్నారు. ఎందుకు అనేసి అంటే వారిని పాపము అనేది వారి హృదయమును ప్రేరేపించి దానిని వారి వైపు అవి లాక్కుంటూ ఉన్నది. అయితే ఆ పాపము వైపు వారు వెళ్ళటానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఆ పాపము చేస్తున్న వారి దగ్గర వారు ఎక్కువ సమయాన్ని ఖచ్చితంగా గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక 10 మంది స్నేహితులు మందు తాగే వ్యక్తి మధ్యలోనికి ఒకే ఒక్క వ్యక్తి, ఎటువంటి అలవాట్లు లేని వ్యక్తి చేరితే తనతో కలిసి కొద్ది దినముల సహవాసము గనక తనకు ఏర్పడితే ఆ వ్యక్తి కూడా ఎలా లేదు అన్న కొంచెముగా అలవాటు చేసుకుంటాడా లేదా అని గనక మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఎంత తక్కువ వేసుకున్నా కొంచెమైనా కానీ ఆ వ్యక్తికి అలవాటు అనేది అబ్బుతుంది. ఎందుకు అని గనక మనము చూస్తే తమ చుట్టూ ఉన్నవారు అదే పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ కాకపోతే అవతలెల్లుండ తను దానికి బానిస అయిపోవడాన్ని మనము చూస్తాము. అయితే ఇప్పుడు పాపము అనేది అక్కడ యోసేపు కన్నుల ఎదుట ప్రేరేపిస్తూ ఉన్నది తన హృదయాన్ని. తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ యోసేపుకు అర్థమైంది, ఇక్కడ నేను ఎక్కువ సమయము ఉంటే గనక నేను ఖచ్చితంగా లొంగిపోతాను అని భయము వేసి అక్కడ యజమానురాలి చేతిలో తన యొక్క వస్త్రము ఉన్నది. అయితే ఆ వస్త్రాన్ని సహితము అక్కడ విడిచిపెట్టి తను అక్కడి నుంచి పారిపోవడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, నేటి దినాల్లో మనము చదువుకుంటున్న చోట కావచ్చు, ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు, మనము ఎక్కడ నిలుస్తున్నామో అక్కడ మన చుట్టూ అనేకులు మన హృదయమును ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేస్తే నాకు అక్కడ ఉద్యోగం ఉండదు, నేను అక్కడి నుంచి వచ్చేస్తే నాకు బ్రతుకు తెరువు అక్కడ ఉండదు, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి, నేను ఖచ్చితంగా వారు చెప్పినట్లు చేయాలి అని నువ్వు గనక పాపము చేయడానికి కారణాలు వెతుక్కుంటూ కారణాలను చెప్పుకుంటూ సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నావేమో
జాగ్రత్త పడు. యోసేపు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు యోసేపుకి ఆలోచన రాదా అండి? తను నా యజమానుడి భార్య, ఇప్పుడు తను చెప్పినట్టుగా గనక నేను చేయకపోతే రేపొద్దున్న ఈరోజు నేను కలిగి ఉన్న ఈ చిన్న ఉద్యోగము కూడా రేపొద్దున్న నాకు ఉండదు అని అక్కడ తనకు తెలియదా అనేసి అంటే, తనకు అక్కడ ఆలోచన రాలేదా అని గనక మనం ఆలోచన చేస్తే, ఆ పరిస్థితుల్లో ఏ వ్యక్తులకైనా కానీ ఆలోచన రాకుండా మానదు. అయితే అక్కడ తన ఉద్యోగాన్ని ఏమాత్రము కూడా లక్ష్య పెట్టలేదు. దేనిని లక్ష్య పెట్టి ఉన్నాడు అనేసి అంటే, తను ఏదైతే భక్తిని నేర్చుకుని ఉన్నాడో, తను ఏదైతే దేవుని యొక్క మాటలను నేర్చుకొని దేవుని యొక్క భయభక్తుల్లో ఏ భక్తిలో అయితే తను పెరుగుతూ ఉన్నాడో దానిని అక్కడ తను జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఈరోజు మనము ఉదయము లేచినప్పటి నుంచి మరలా సాయంత్రం పడుకునేంత వరకు అనేకమైన చోట్ల మనము తిరుగుతూ, అనేకమైన చోట్ల మనము అనేకులతో సహవాసము చేస్తూ వస్తున్నాము. అయితే మనము సహవాసము చేస్తున్న అనేకమైన ప్రదేశాల్లో పాపము మన హృదయాల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు అక్కడ దాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడు. నువ్వు దానిని విడిచిపెడితే ఇంకొకటి లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. జరుగుతున్న పాపము కొరకు నువ్వు దాన్ని విడిచిపెట్టినప్పుడు యోసేపును దేవుడు ఏ విధముగా అయితే ఆశీర్వదించి ఉన్నాడో, ఈ దినము నిన్ను కూడా అట్టి విధముగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగి అక్కడ తన వస్త్రమును సహితము విడిచిపెట్టి అక్కడ నుండి దూరముగా వచ్చేసి ఉన్నాడు. వచ్చేసినప్పుడు తన జీవితంలో శ్రమ రాలేదా అని కనుక మనము ఆలోచన చేస్తే, చూడండి, ఆ వస్త్రపు చెంగుని ఆధారముగా తీసుకుని వెళ్ళి తన యజమానుడికి చూపించి అక్కడ ఏం చేయబడింది అనేసి అంటే, ఏ వస్త్రమునైతే అక్కడ విడిచిపెట్టి ఉన్నాడో అదే వస్త్రము అక్కడ ఒక సాక్ష్యముగా మారి తనను చెరసాలకు అప్పగించినప్పటికీ కూడా యోసేపు ఏ మాత్రము కూడా తన జీవితంలో భయము చెందలేదు. చూడండి, అక్కడ తను ఆ విధముగా మార్చబడిన చెరసాలలో దోషిగా తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు తన హృదయము ఎంత కలత చెంది ఉంటుందండి. నేను చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నానే అని బాధపడి దిగులు చెందుతున్న పరిస్థితి తన హృదయంలో కలగదా అని గనక మనము ఆలోచన చేస్తే, ఆ పరిస్థితి తన హృదయంలో కలిగినప్పటికీ కూడా తను ఎవరి యందు విశ్వసించున్నాడు అనేసి అంటే, దేవుని యందు విశ్వసించున్నాడు. అప్పటికీ కూడా తను ఏమాత్రము కూడా విశ్వాసాన్ని ఆయన అక్కడ కోల్పోలేదు. కాబట్టి ఏ వస్త్రమునైతే అక్కడ తను విడిచిపెట్టి ఉన్నాడో అదే వస్త్రము తనకు అక్కడ తను తప్పు చేశాడు అనడానికి రుజువుగా మార్చబడి రాజు ఎదుట నిలబెట్టినప్పుడు తను ఏమాత్రము కూడా భయము అనేది పడలేదు. తనకు కలిగి ఉన్న నీతి కలిగిన మార్గాన్ని ఏమాత్రము కూడా అక్కడ తను విడిచిపెట్టలేదు. అక్కడ తన వస్త్రమును సైతము విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ తను కలిగి ఉన్న భక్తి మార్గమును మాత్రము తను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి కొద్ది కాలము తను దాన్ని బట్టి శ్రమ అనుభవించినప్పటికీ తను అక్కడ ఆ రోజు వస్త్రమును విడిచిపెట్టి దూరముగా పారిపోవడాన్ని బట్టి దేవుడు తనలో ఉన్న నీతిని చూసి, దేవుడు తన కలిగి ఉన్న పవిత్రతను చూసి, దేవుడు తనని ఆశీర్వదించి అక్కడ రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపును దేవుడు అక్కడ ఆశీర్వదించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ దినము మన చుట్టూ అనేకులు పాపంలోనికి మనల్ని లాగుతూ ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టి దూరముగా రావడానికి మనము ప్రయత్నించాలి. అక్కడ మనకు ఉపయోగకరమైంది, మనకు మేలుకరమైంది ఎంతటిది ఉన్నా దానిని అంతటిని నువ్వు వ్యర్థము చేసుకొని గనక దూరముగా నువ్వు పారిపోగలిగితే దేవుడు మనం అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్న దేవుడు. అదే ఇంకొక మాటని మనము చూస్తే యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చదివితే, యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనము ఈ వాక్యాన్ని ఇక్కడ మనము చదువుతూ
ఉన్నాము. అయితే సమరయ స్త్రీ బావి నొద్దకు నీళ్లు చేదుకొనడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడిన సందర్భాన్ని, మాట్లాడిన సంభాషణను మనం ఇక్కడ బాగుగా ఎరిగి ఉన్నవారమే. అయితే దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను ఏమి చేసింది అనేసి అంటే తన కుండను అక్కడనే విడిచిపెట్టింది. చూడండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అక్కడ ఆ కుండ పట్టుకొని ఆమె ఏ అవసరత నిమిత్తం ఆమె అక్కడికి వచ్చిందో తెలియదు. కుండ పట్టుకుని నీళ్లు చేదుకొనడానికి వచ్చింది, ఆమె ఒక పని కలిగే అక్కడికి వచ్చి ఉన్నది. అయితే ఆమె అక్కడ కుండను విడిచిపెట్టింది. ఆమె ఏ పనులనైతే అంతవరకు చేస్తూ ఉందో, ఏ పాపంలో అయితే ఆమె అక్కడ బ్రతుకుతూ ఉన్నదో, దేవుడు ఆమెతో మాట్లాడిన తరువాత ఆమె ఏం చేసింది అనేసి అంటే ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అక్కడ ఊరిలో వారందరికీ కూడా దేవుని గూర్చి చెప్పడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దినము నీ దేవుడు, నా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనేసి గనక మనము చూస్తే, మనము దేనినైతే పట్టుకొని ఉన్నామో, అంటే చూడండి, దేవునికి ఇష్టము లేనిది ఏదైతే మనము పట్టుకొని ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దానిని మనము విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఆమె తన కుండను ఏమాత్రము ఆలోచించుకొనకుండా, ఎవరి వద్దకు వెళ్ళి సెలవు తీసుకొనకుండా తక్షణమే ఆ కుండను అక్కడికక్కడే విడిచిపెట్టింది. చూడండి, మనము చూడండి, దేవుని మందిరానికి వస్తున్న మనము, మార్చబడిన మనము బాప్తిస్మము తీసుకోవాలి అనేసి అంటే రేపు ఎల్లుండ నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ ఇల్లు అయిపోయాక, లేకపోతే మా పిల్లలు ఉన్నారు వారి యొక్క పెళ్ళిళ్ళు గట్ట అన్నీ అయిపోయి వారన్నీ చక్కబడిన తర్వాత అని దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడో అప్పుడు కాకోకుండా మనము సమయాలను పెట్టుకుంటూ, ముహూర్తాలను పెట్టుకుంటూ ఎదరికి కాలము గడుస్తున్న పరిస్థితులను మనము మన జీవితాల్లో చూస్తే చూడండి, అది దేవునికి ఎంత బాధాకరం అనిపిస్తోంది అనేసి అంటే, మనము నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను అని మనము నోటి ద్వారా చెప్తూనే మనము ఎవరికి విలువనిస్తున్నాము అనేసి అంటే, ఈ లోకములో మన కుటుంబస్తులకు కానీ, మనము కలిగి ఉన్న ఆస్తిపాస్తులకు కానీ, మనము కలిగి ఉన్న బాధ్యతలకు కానీ విలువనిస్తూ మనము ఉంటున్నాము. అయితే మనము నోటి ద్వారా చెప్తున్న మాటని మన క్రియలలో గనక మనము చూపగలిగితే మన దేవుడు మన యందు ఆయన సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు చూసి ఎప్పుడు సంతోషిస్తారు అనేసి అంటే, ఆ పిల్లలు గొప్పగా మాట్లాడుతున్నప్పుడు సంతోషించరు, కానీ వారు గొప్ప పనులు చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు వారిని చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకు అనేసి అంటే, వారు చిన్నప్పటి నుంచి కూడా గొప్పగా నేను పెద్ద అయ్యాక అదవుతాను, ఇదవుతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఇది అనేసి చెప్తున్నప్పటికంటే కూడా రేపొద్దున్న వారు చెప్పిన మాటని వారు నిజము చేసుకుని తిరిగి వచ్చినప్పుడు వారి కళ్ళల్లో కన్నీరు అనేది తిరుగుతోంది. ఆ కన్నీరు దేనిని చూసి వస్తోంది అనేసి అంటే, బాధతో కూడిన కన్నీరు కాదు, కానీ అది సంతోషంతో కూడిన ఆనంద బాష్పాలను వారి కళ్ళల్లో నుంచి మనము చూస్తాము. ఈ దినము మన పరమ తండ్రి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను అన్నిటినీ దేవుడి కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నేను అందరికంటే దేవుడికి ఎక్కువ విలువిస్తున్నాను అని మనము మన జీవితాల్లో నోటి ద్వారా చెప్తూ ఉన్నామేమో, నువ్వు ఏదైతే నీ నోటి ద్వారా చెప్తూ ఉన్నావో దానిని నీ క్రియల్లో నువ్వు గనక చేసి చూపించు, నీ దేవుడు నీ యందు సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము, సమరయ స్త్రీ తన కుండను అక్కడనే విడిచిపెట్టి దేవుడు తనతో మాట్లాడిన వెంటనే తను ఏ కుండనైతే పట్టుకొని ఉన్నదో అక్కడనే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి సువార్తను చెప్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఆ సమరయ స్త్రీ సువార్తను చెప్తూ ఉన్నప్పుడు అనేకులు అక్కడ చూస్తే 30వ వచనంలో మనము చూస్తే, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అయితే చూడండి, అక్కడ సమరయ స్త్రీ వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ కుండ ఆమె చేతిలోనే పెట్టుకుని వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటే ఆమె చేస్తున్న పనులు వేటిని మానకుండా ఆ పనుల్లోనే కొనసాగిస్తూ ఉండి ఊరిలోనికి వెళ్ళి యేసుప్రభు వచ్చాడు, ఆయన గొప్ప దేవుడు, నేనేమి చెప్పకుండానే నా జీవితం అంతటినీ ఆయన చెప్పి ఉన్నాడు అని గనక ఊరిలోనికి వెళ్ళి చెప్తే
ఆ ఊరి వారందరూ ఏం చేసేవారు అనేసి అంటే ఆమె మాటలు ఎవరు కూడా వినడానికి ఇష్టపడేవారు కాదు. ఆమె చెప్తున్న మాటలు నిజమని నమ్మి ఎవరు కూడా వచ్చి అక్కడ చూసేవారే కాదు. అయితే ఆమె అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి తన జీవితంలో అప్పటి వరకు ఏ పాపమునైతే తను చేస్తూ ఉన్నదో, ఏ పాపమునైతే తను వెంబడిస్తూ ఉన్నదో, ఏ పాపమునైతే తను పెంచి పోషిస్తూ ఉన్నదో ఆ పాపమును అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి, విడిచిపెట్టి వెళ్ళి అక్కడ ఊరి వారికి సువార్త చేస్తూ ఉన్నది కాబట్టి, అక్కడ ఊరి వారు 30వ వచనంలో మనము చూస్తే వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. చూడండి, ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వారు వచ్చిచుండిరి. ఈమె ఎవరికైతే ఆ మాటలను చెప్తూ ఉన్నదో వారు ఊరిలో నుండి బయలుదేరి వచ్చి ఆమె ఎవరి గురించి అయితే చెప్తూ ఉన్నదో ఆయనని అక్కడ చూడడానికి వారు వస్తూ ఉన్నారు. ఈ దినము మనం అనేకురి యొద్దకు వెళ్ళి దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు అనేకరికి కార్యములు చేస్తున్న నీకు కూడా చేస్తాడు అని మనము చెప్తూ ఉన్నప్పుడు మన జీవితము వారి ఎదుట ఏ విధముగా మార్చబడాలి అనేసి అంటే ఒక సాక్ష్యముగా మన జీవితము వారి ఎదుట మార్చబడాలి. మనము ఏదైతే చెప్తూ ఉన్నామో దానిని మనము విడిచిపెట్టి వారికి చెప్పే విధముగా మనము ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఆ సమరయ స్త్రీ చెప్పిన మాటలు విని అనేకులు ఎవరైతే దేవునిని చూద్దాము అని అక్కడ నుంచి కదిలి వచ్చి ఉన్నారో, ఈ దినము మనము దేనినైతే పట్టుకొని ఉన్నామో దానిని గనక మనము విడిచిపెట్టగలిగితే, అంటే దేవుడికి ఇష్టము లేనిది మనము దేనినైతే పట్టుకొని ఉన్నామో దానిని మనము మన జీవితాల్లో నుంచి విడిచిపెట్టగలిగితే అప్పుడు దేవుడు మన ఎడల కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 18 నుంచి మనము చదివితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచునుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అయితే ఇక్కడ చూడండి, ఆయన శిష్యులను మనము చూస్తూ ఉన్నాము. ఆయన శిష్యులను ఆయన పిలిచి ఉన్నాడు. పిలిచిన వెంటనే వారు ఏం చేస్తున్నారు అనేసి అంటే తమ వలలను విడిచిపెట్టి అక్కడ నుండి వచ్చి ఉన్నారు. వారు చేస్తున్న వృత్తి ఏమిటి అని గనక మనము చూస్తే సముద్రంలో చేపలు పట్టుకునే వృత్తి. కాబట్టి వారు ఓడలో ఉండి వలలను నీటిలో వేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారిని పిలవడం తోడనే వారు తమ వలలను అక్కడనే విడిచిపెట్టి వచ్చి ఆయనను వెంబడించిన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము. చూడండి, అక్కడ దేవుడు వారికి చెప్పున్నారు, మీరు మీ వలలను విడిచిపెట్టి నా వెంబడి రండి, అప్పుడు నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని దేవుడు వారితోటి చెప్పాడు. చూడండి, వారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి తమ వలలను అక్కడనే విడిచిపెట్టి వచ్చిన వారిగా ఉన్నారో అనేకులను ప్రభువు తట్టు తిప్పగలిగిన వారిగా, అనేకమైన అద్భుతములను చేసేవారిగా దేవుడు వారిని మార్చున్నారు. నేటికి అనేకులు వారి గురించి చదువుకునే రీతిగా అనేకులకు దేవుడు వారిని మాదిరికరముగా ఉండే రీతిగా దేవుడు వారికి కృపను అనుగ్రహించున్నాడు. ఈ దినము దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పని కొరకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనము ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి బాధ్యతల్లో, ఎలాంటి భారముల్లో, ఎలాంటి వాటిల్లో మనము ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టి మనము రాగలిగితే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలను మనము చదివితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగేనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచూ ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, తను సమస్తమును పెంటగా ఎంచుకొని ఉన్నాడు. తను ఏదైతే కలిగి ఉన్నాడో తను సమస్తమును నష్టపరుచుకొని, అంటే సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు గొప్ప విద్యను అక్కడ అభ్యసించి గొప్ప స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తి, ఎప్పుడైతే దేవుడు తనని దర్శించి ఉన్నాడో సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభువు కొరకు నిలబడడానికి ఇష్టపడి ముందుకు వచ్చిన వ్యక్తి. అయితే తను చూడండి, గొప్ప సేవను తను తన జీవితంలో చేసి ఉన్నాడు. అయితే అపోస్తలులు ఆయనను చూసిన శిష్యుల కంటే కూడా ఆయనతో 3.5 సంవత్సరములు కలిసి ప్రయాణము చేసిన శిష్యుల కంటే కూడా ఈయన గొప్ప సేవను చేయడాన్ని మనము చూస్తూ ఉన్నాము. గొప్ప పరిచర్యను చేయడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మంచి మంచి పత్రికలు మన కొరకు రాసి సిద్ధము చేసిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొని పెంటతో సమానముగా ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఈ దినము మనము మన జీవితాల్లో దేనిని దేవుని కంటే ఎక్కువ చేసుకొని ఉన్న వారముగా ఉన్నామో ప్రతి దాన్ని కూడా మనము విడిచిపెట్టాలి. చూడండి, మన హృదయములో దేవునిని తప్ప దేనినైతే ఎక్కువ స్థానము మనము మన హృదయాల్లో ఇస్తున్నామో వాటిని గనక మనము విడిచిపెట్టకపోతే దేవుడు వాటి ద్వారానే మనకు శ్రమను కలగజేస్తూ ఉన్నాడు. మన హృదయంలో నీ కుటుంబాన్ని నువ్వు గొప్పగా చేసుకుని ఉన్నావేమో నీ దేవుడి కంటే కూడా నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న నీ ఆచారాలను, లేదంటే నీ ప్రాంతం యొక్క సాంప్రదాయాలను నువ్వు విగ్రహములా చేసుకొని దేవుడి కంటే ఎక్కువగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఉన్నావేమో వాటిని గనక నువ్వు విడిచిపెట్టాలి. ఈ దినము నువ్వు గనక వాటిని విడిచిపెడితే దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఎలీషా అబ్రహాము చూడని తన ఒక స్వదేశమును విడిచిపెట్టి వచ్చి ఉన్నాడు. తను ఒక గొప్ప ఫలమును తన జీవితంలో పొందుకున్నాడు. అనేకులకు తండ్రిగా తను మార్చబడి ఉన్నాడు. అయితే ఎలీషాను మనము చూస్తే ఎలీషా ఏలియా కంటే కూడా ఎక్కువ అద్భుతాలు చేసిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే యోసేపును మనము గనక చూస్తే యోసేపు తన వస్త్రమును అక్కడ విడిచిపెట్టి రావడము వలన తనకు కొద్దిగా శ్రమ కలగవచ్చునను కూడా తను తుదకు ఎలా మార్చబడింది తన స్థితి అని గనక మనము చూస్తే అనేకులకు ఒక అధికారిగా నియమించబడ్డాడు. రాజు కంటే రాజు తర్వాత రాజు అంతటి వ్యక్తిగా యోసేపు అక్కడ ఐగుప్తు రాజ్యములో ఉండడాన్ని మనము చూస్తూ వచ్చున్నాం. అయితే సమరయ స్త్రీ తన కుండను అక్కడ విడిచిపెట్టి వచ్చింది. తన పాపం అనే జీవితాన్ని అక్కడనే విడిచిపెట్టి దేవుని యొక్క సువార్తను చేయడానికి బయటకు వెళ్ళింది. అనేకులను ప్రభువు తట్టు తిప్పి ఒక సాక్ష్యముగా ఆమె అక్కడ మార్చబడిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే శిష్యులు ఆ వలలను విడిచిపెట్టి దేవుని వెంబడించారు. దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు ఏమని అనేసి అంటే మనుషులను పట్టి జాలరులుగా చేస్తాను అని. అయితే పౌలు చూడండి, సమస్తమును కూడా ఆయన నష్టముగా ఎంచుకొని పెంటతో సమానముగా ఎంచుకుని ఉన్నాడు. అయితే తను ఒక గొప్ప ఫలమును తన జీవితంలో ఆయన పొందుకున్న అనేకురికి మాదిరిగా ఆయన నిలబడినాడు. చూడండి, ఆయన ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొని. చూడండి, ఈ మాట ఎంత గొప్ప మాట పౌలు జీవితంలో అని గనక మనము అర్థము చేసుకోగలిగితే పౌలు సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నాడు. చూడండి, నేను దేవుని యందు నేర్చుకొని దేవుణ్ణి మాదిరిగా చేసుకొని నేను నడిచి ఉన్నాను, మీరు నన్ను మాదిరిగా చేసుకోనండి. ఈ దినము మనము చెప్పగలమా ఆ మాటని మనము ఆలోచన చేస్తే మనము ఖచ్చితంగా ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన అనేది చేసుకుంటాము. అయితే మనము మొదటిగా చదువుకున్న మాట మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 27 నుంచి కనుక మనము చూస్తే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, ఇక్కడ పేతురుతోటి దేవుడు చెప్పి ఉన్నాడు ఆయన శిష్యులతో ఏమనంటే, మీరు వలను విడిచిపెట్టి నా వెంబడి
రండి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని. అయితే అప్పుడు పేతురు అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభువుని, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం కదా, మా జీవితంలో మాకేమి దొరికింది అని గనక అడిగితే యేసుప్రభువారు చెప్తూ ఉన్నారు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చూడండి, యేసుప్రభు వారు వారిని విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞ ఇవ్వడంతోటే లోబడి వారు వచ్చిన పిలుపుకు దేవుడు వారికి ఆశీర్వాదము అనేది ఇచ్చున్నాడు. ఏమని అనేసి అంటే, మీరు నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చుండి తీర్పు అనేది తీర్చుదురు. అయితే మనం మొదటిగా చదువుకున్న 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందును. ఈ దినము దేవుడు మనతో చెప్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా మనము దేనినైతే ప్రేమిస్తూ ఉన్నామో, దేని కొరకు అయితే దేవుని పనిలో మనము పాలు పంపులు పొందుకొనలేకపోతూ ఉన్నామో వాటిని, అవి ఏదైనా అన్నతమ్ములు కావచ్చు, అక్కాచెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మనకి కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కావచ్చు, ఏవైనా కూడా మనము విడిచిపెట్టి రావడానికి గనక ఇష్టపడితే దేవుడు మన జీవితంలో 100 రెట్లు ఫలమును ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిత్య జీవమును మనకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినము ఆలోచన చేసుకుంటూ ఉందాము, మనము మన జీవితంలో దేవుని కంటే కూడా దేనిని ఎక్కువగా మనము మన జీవితాల్లో చేసుకొని ఉన్నామో వాటిని మనము విడిచిపెడదాం. దేనినైతే మనము పట్టుకొని దేవుని యొక్క పనిని సహితము పక్కన పెడుతూ ఉన్నామో వాటిని మనము మన జీవితాల్లో గుర్తు చేసుకొని వాటిని విడిచిపెడితే 100 అంతల ఫలమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే ఇట్టి మాటలను వింటున్న మనము విని విడిచిపెట్టేవారిగా కాకుండా, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసేవారిగా కాకుండా, అరే వాక్యం చాలా బాగుందే అని కాంప్లిమెంట్ ఇచ్చేదిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి అనేసి అంటే, ఒక వాక్యాన్ని మనము విన్నాము అనేసి అంటే, ఆ వాక్యము మన హృదయాన్ని తాకింది అనేసి అంటే, వారు వాక్యం బాగా చెప్పారు, లేకపోతే వాక్యము చాలా బాగుంది అని చెప్తున్న వ్యక్తిని పొగడము కాదు, కానీ ఏ వాక్యం అయితే నీ హృదయాన్ని తాకిందో, ఏ మాట అయితే నిన్ను హత్తుకొని ఉన్నదో, ఏ మాట చేత అయితే దేవుడు నీతో మాట్లాడి నీ హృదయాన్ని సంధించి ఉన్నాడో ఆ మాటకు నువ్వు లోబడి ఆ మాట ప్రకారము నీ జీవితము మార్చుకొనటానికి నువ్వు గనక ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో 100 అంతల ఫలముని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంత మాత్రమనే కాకుండా పరలోక రాజ్యమును ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము ప్రకారము మనందరము కూడా నడుచుకొనడానికి ఇష్టపడదాం. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టడానికి మనము ఇష్టపడతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీకే వందనములు ప్రభా. ఈ దినము ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మా హృదయములో తండ్రి దేనినైతే దేవా తండ్రి మేము ఇంకనూ విడిచిపెట్టకుండా ప్రభా వాటిని మా హృదయంలో పెట్టుకొని తండ్రి నీ పనిని సహితము మేము పక్కన పెట్టి ప్రభా, నీ పిలుపుని సహితము పక్కన పెట్టి ప్రభా తండ్రి వెనక్కి తగ్గుతున్న స్థితులు ఏవైతే ఉన్నాయో ప్రభా ప్రతి ఒక్క వాటిని కూడా విడిచిపెట్టగలిగే కృపని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలను కూడా మీరు సంధింప చేసే ప్రభా ఈ మాటల ప్రకారము దేవా తని విని విడిచిపెట్టే వారికి ఏమాత్రమును కాకుండా ప్రభా వారి యొక్క జీవితాలను తండ్రి మార్చుకొనగలిగే కృపని మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని అడుగుచున్నాము ప్రభా. మాటలను తండ్రి మీరే ప్రభా దీవించి తండ్రి ప్రతి ఒక్క వినికిడిలో కూడా ప్రభా భద్రము చేసుకొనగలిగే కృపని మీరు అనుగ్రహించి సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.